ముంబై సినీ నటి జిత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ సిఐడి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక అంశాలను ప్రస్తావించారు దర్యాప్తు అధికారులు. జిత్వానీ పలుమార్లు వైసీపీ నేత విద్యాసాగర్ ను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో జిత్వానీ ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసులో కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో 2024 ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇందులో నిందితులుగా కాదంబరి జిత్వానీ A1గా, ఆమె తల్లి ఆశా జిత్వానీ A2గా, తండ్రి నరేంద్ర కుమార్ జిత్వానీ A3గా, సోదరుడు అంబరీష్ A4గా ఉన్నారు. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు PSR కాంతిరాణా, విశాల్ గున్నే, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. ఈ కేసులో సిఐడి ముందు వేసిన ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్ది తిరిగి దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మళ్లీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను చూపించి విద్యాసాగర్ ను జిత్వానీ డబ్బుల కోసం బెదిరించిందని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. పరువు కాపాడుకునేందుకు తరచూ డబ్బులు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ తనపై అత్యాచారం కేసు నమోదు చేయిస్తారని బెదిరించడంతో ఆమెతో పాటు ఆమె తల్లి ఖాతాలకు డబ్బు బదిలీ చేశారని ఫిర్యాదు చేశారు. వీటిని సిఐడి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించినట్లుగా ఛార్జ్షీట్లో తెలిపారు. విద్యాసాగర్ కు చెందిన 2 బ్యాంక్ ఖాతాల నుంచి మొత్తం 1,32,00,000 చెల్లించినట్లుగా గుర్తించారు సిఐడి అధికారులు. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను సిఐడి విశ్లేషించింది. బ్యాంకు లావాదేవీల రికార్డులు, చెక్కుల వివరాల ఆధారంగా కాదంబరి జిత్వానీ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా తేల్చింది సిఐడి. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న కాదంబరి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని ఛార్జ్షీట్లో తెలిపారు. జిత్వానీ తల్లి ఆశా జిత్వానీ, తండ్రి నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్ ప్రమేయం లేదని పేర్కొన్నారు. ముంబై సినీ నటి జిత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ సిఐడి కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, ముంబై సినీ నటి జిత్వానీ కేసు పూర్వపరాలేంటి, ప్రస్తుతం ఛార్జ్షీట్లో ఎటువంటి కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు? 2024లో ముంబై సినీ నటి జిత్వానీకి సంబంధించిన ఆమె వేధింపులకు గురి చేసిందని చెప్పి వైసీపీ నేత ఎవరైతే పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళ కుమారుడు కుక్కల విద్యాసాగర్ అతని మీద ఈ ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట జిత్వానీని గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా కక్షపూరితంగా చేశారు. జిత్వానీకి ఎటువంటి దీనికి సంబంధం లేకపోయినా కూడా ఆమె మీద కేసులు పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించారని చెప్పి ఆమె ఫిర్యాదు చేయడంతో కూటమి ప్రభుత్వం ఈ కేసుని సిఐడికి బదిలీ చేసింది. విచారణ జరిపినటువంటి పోలీసులు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చాక విచారణ చేశారో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఈ కేసుల్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు PSR ఆంజనేయులతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా టాటా, డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుతో పాటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేసిన సత్యనారాయణ, వీళ్ళందరి మీద కేసులు నమోదవడంతో పాటుగా వీళ్ళందరి మీద ప్రభుత్వం సస్పెన్షన్ వేటు కూడా వేసింది. వీళ్ళందరూ కక్షపూరితంగానే చేశారనేది జిత్వానీ ఇచ్చిన ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మీద ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా సిఐడి కోర్టులో అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ లో విద్యాసాగర్ బాధితుడిగా గుర్తించినట్టుగా అయితే సిఐడి పేర్కొంది. జిత్వానీ విద్యాసాగర్ ని పలు దఫాలుగా బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసింది. విద్యాసాగర్ ఖాతాల నుంచి 1,32,00,000 2-3 దఫాలుగా జిత్వానీ ఖాతాకి మళ్లించినట్టుగా కూడా గుర్తించారు. కొన్ని ఫోటోలని బేస్ చేసుకొని బెదిరింపులకు దిగటంతో విద్యాసాగర్ ఇదంతా కూడా చెల్లించినట్టుగా కూడా గుర్తించారు. వీళ్ళిద్దరి మధ్య అటు జిత్వానీ, విద్యాసాగర్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాల్ డేటాతో పాటు SMS వీటన్నింటినీ కూడా డిజిటల్ ఆధారాలతో సేకరించడం కూడా చేసి ఇందులో జిత్వానీయే బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టుగా సిఐడి కూడా గుర్తించింది. వివరాలన్నింటినీ కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. ఈ కేసులో జిత్వానీతో పాటు ఆమె తల్లి, తండ్రి, సోదరులను కూడా నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణలో జిత్వానీ ప్రమేయాన్ని మాత్రమే ఆధారాలు గుర్తించాం, మిగతా వారి ఆధారాలు ఇంకా గుర్తించలేదు. వాళ్ళది కూడా ఆధారాలు గుర్తిస్తే గనక అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలో వారి పాత్ర గురించి కూడా ఆ ఛార్జ్ షీట్ లో అనుబంధ ఛార్జ్ షీట్ లో దాఖలు చేస్తామని కూడా సిఐడి కోర్టుకి సమర్పించినటువంటి
ఛార్జ్ షీట్ లో అయితే పేర్కొంది. దీంతో ఈ కేసులో ఒక కీలక పరిణామంగా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు అందరి మీద కేసులు నమోదు చేయడం, సస్పెన్షన్ వేయటం అనేది అప్పట్లో పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏదైతే జిత్వాని వేధింపులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తేనే ఇదంతా జరిగినట్టు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టుగా సిఐడి ఛార్జ్ షీట్ లో పేర్కొంది. కాబట్టి మరి పోలీసుల మీద, ఐపీఎస్ల మీద ఉన్నటువంటి సస్పెన్షన్ వేటు కానీ ఇతరత్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది అయితే చూడాల్సి ఉండేది. ఈ ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఐపీఎస్ అధికారులు కానీ ఇతర పోలీస్ అధికారులు మొత్తం 5 కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటి మీద బెయిల్ పిటిషన్లు కూడా వాళ్ళకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ తర్వాత వీళ్ళ మీద నమోదైన కేసుకు సంబంధించి సిఐడి అధికారులు కూడా ఎటువంటి ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయలేదు. అందులో దాఖలు చేసిన సమయంలో ఐపీఎస్ అధికారులు ఏం చేశారు, అదే విధంగా ఇతర స్టేషన్ హౌస్ ఆఫీసర్ గానీ, ఏసీపీ గానీ ఈ కేసులో విచారణ ఏం చేశారనే అంశాలన్నింటినీ ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తారు. కాబట్టి అప్పుడు వీళ్ళ పాత్ర లేదు అనేది జిత్వాని ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసుల మీద నమోదైన కేసులో దాఖలు చేసే ఛార్జ్ షీట్ లో మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు పోలీసులు కూడా క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.